అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ మునుకప్ కుల బాంధవులకి, మునుకప్ ప్రజా నాయకులకి, మునుకప్ మహిళా కక్షలకి, మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత కమిషనర్గా ఉదయపూర్వక నమస్కారం. నిన్న మన మున్నూరు కాపు జాతీయ అధ్యక్షుడు అంతర్జాతీయ మున్నూరు కాపు అధ్యక్షుడు శ్రీ గౌరవనీయులు పెద్దలు కొండదేవయ్య గారు ఒక ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఏమంటారంటే, ఈ అపెక్స్ అని పెట్టిన దానిలో ఈ రోజు మా వాళ్ళందరూ అన్ని జిల్లాల నుంచి కూడా ఏమంటున్నాడు, అపెక్స్ అన్న మున్నూరు కాపులను పెట్టి ఆ అపెక్స్ పెట్టండి అన్న, మీరు మళ్ళీ ఎలాపులు ఇంకా వేరే సావకాశులు సేవకులు వీళ్ళందరినీ తీసుకొచ్చి మాన్యతని ఎందుకు రుదుతారన్న అని నాకు ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి ఒక చర్చ జరుగుతుంది. నేను అది కూడా నేను చెప్తున్నది ఏంటంటే, అయ్యా మీకు 2 ఏళ్ళు దండం పెడుతున్న అందరూ కూడా మన గౌరవ కులసులమే, మీరందరూ మీ కులంలో మీరు ఉండండి, కానీ మున్నూరు కాపులలో వచ్చి మమ్మల్ని నిర్వీర్యం చేయొద్దు. మా రాజకీయ ప్రజాప్రతినిధులు కూడా ఈ మున్నూరు కాపులను మున్నూరు కాపుగానే ఉంచండి, అన్నదమ్ములాగా అందరం కలిసి ఉండండి. కానీ మున్నూరు కాపు అని చెప్పుకొని మీరు వచ్చేసి మా నెత్తి మీద ఉండి మాకు వచ్చే పదవులన్నీ మీరు తీసుకొని మా మున్నూరు కాపులను ఈ రోజు ఇంత ఒరిజినల్ గా రైతు కుటుంబం వ్యవసాయం మున్నూరు కాపు అఫెక్స్ కమిటీలో కులం కాని వాళ్ళు, మున్నూరు కాపు కులం కాని వాళ్ళు ఉన్నారు అన్నాడు. మున్నూరు కాపు అఫెక్స్ కమిటీ ఎట్లా ఏర్పడ్డది? గతంలో ఉన్న 2 సంఘాలు ఒక సంఘంగా ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాల క్రితం, నువ్వు అన్నట్టు 5 సంవత్సరాల క్రితం అఫెక్స్ కమిటీ ఏర్పడ్డది. అంటే నీ ఆధ్వర్యంలో నువ్వు ఉన్నప్పుడు నీ నిర్ణయం మేరకే జరిగింది. మరి నీ నిర్ణయం మేరకు నువ్వు తీసుకున్న నిర్ణయమే కదా. ఆ అఫెక్స్ కమిటీలో ఎవరెవరు ఉండాలి ఏంటనేది మీరు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే కదా. మరి నువ్వు కూడా దాంట్లో ఉన్నావు కదా. వాళ్ళు కులం కావాలని నీకు తెలుసు కదా. మరి తెలిసి దానికి అదే సంఘానికి, మునుకప్ సంఘం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మునుకప్ అఫెక్స్ కమిటీలో 3 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసిన ఆ సంఘానికి, ఆ అఫెక్స్ కమిటీ కింద ఆ సంఘానికి 3 సంవత్సరాలు నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసినావు దేవన్న. ఈ రోజు యూట్యూబ్ ఛానల్లో కూర్చొని నువ్వేమంటావు, నీకు అధ్యక్ష పదవి దిగిపోయిన తర్వాత దాంట్లో మున్నూరు కాపు కులం కాని వాళ్ళు ఉన్నారన్నావు. మరి ఈ 3 సంవత్సరాలు ఆ మున్నూరు కాపు కులం కాని వాళ్ళ ఇంట్లో నువ్వు పాలేరుగా పనిచేసినావా? ఎందుకు చెప్పలే ఈరోజు? మరి వాళ్ళ పెరట్లో ఏదైనా గడ్డి వీగినవా? ఆ కులం కాని వాళ్ళు అన్న ఆఫీస్ కమిటీలో వాళ్ళ పెరట్లో నువ్వు గడ్డి వీగినవా ఈ 3 సంవత్సరాలు? ఎందుకు ఇన్ని రోజు వాళ్ళ పేర్లు చెప్పలే? వాళ్ళ చూసి భయపడ్డావా? వాళ్ళు నేను బెదిరించిర్రా? నీకు అంత దమ్ము లేకపోయినా వాళ్ళని చూసి చెప్పడానికి అంత దమ్ము ధైర్యం లేదా? ఎందుకు ఇన్ని రోజు మౌనంగా ఉన్నావు? ఈ రోజు బయటకు వచ్చి ఆఫీస్ కమిటీలో మున్నూరు కాపు కులం కాని వాళ్ళు ఉన్నారని చెప్పి 15 రోజులు చర్చ జరుగుతుందని చెప్పి పనికిపాల మాట్లాడుతున్నావు. బయటకు వచ్చి ఇన్ని రోజులు ఏం చేసినావు? ఈ 3 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్ష పదవి ఉన్నప్పుడు నువ్వు ఏం గడ్డి వీగినావు? ఎందుకు చెప్పలే అప్పుడు? ఈరోజు బయటకు వచ్చి ఎందుకు చెప్తున్నావు? సరే దమ్ముంటే, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే, నువ్వు దమ్ముంటే ఆడుతావు కదా. నీకు లేదు కదా ఒకటి దమ్ము, నీకు దమ్మే లేదు దేవన్న. మళ్ళీ నువ్వు దమ్ము గురించి మాట్లాడుతున్నావు. నీకు దమ్ము నేను చెప్తున్నావు, నీకు ఎట్లా దమ్ము లేదు. నీకు ఆ ధైర్యం అని ఉంటే పుస్తకాలు మిసాలు చూసి భయపడుతున్నావా? ఏం చూసి భయపడుతున్నావు? చెప్పు, నువ్వు ఆ విషయం చెప్పు. వాళ్ళు ఎవరు చెప్పు, ఆ ఎవరు కులం కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు చెప్పు. నేను వచ్చి నీకు సపోర్ట్ చేస్తాను, మన ఇద్దరం కలిసి పోరాడదాం, మన ఇద్దరం కలిసి మాట్లాడదాం. చెప్పు, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పు. నీకు చెప్పే దమ్ము ధైర్యం భయం అయితే వాళ్ళు చూసి భయపడుతున్నావు అంటే నాకు ఫోన్ చేయి, లేకపోతే నాకు మెసేజ్ పెట్టు, లేకపోతే చెప్పు. కులంలో ఈ సమాజంలో ఎవరికొకరు చెప్పు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కులం కాని వాళ్ళ వాళ్ళు చెప్పు. ఫోన్ చెప్పు, మెసేజ్ పెట్టు, వీళ్ళు కులం కాని వాళ్ళు ఆఫీస్ కమిటీలో అని చెప్పి పెట్టు. నీకు చేత కాకపోతే, నీకు యూట్యూబ్ ఛానల్లో చెప్పే ధైర్యం దమ్ము లేకపోతే, నీకు చేత కాకపోతే నాకు మెసేజ్ అయినా పెట్టు. నేనే చెప్తా, నాకుంది దమ్ము ధైర్యం. నీకు లేదు, ఎట్లా దమ్ము ధైర్యం లేదు. నాకు ఎప్పుడు నేను మాట్లాడతా, నేను చెప్తా, నేను పెడతా. ఈ పనికిమాల మాటలతో నువ్వు చూసి నవ్వుతారనే ఇంత ఇంగిత కానీ లేదా? నీ వీడియో చూసి, నీ మాటలు చూసి కులస్తులు ఒకవేళ చూస్తే, నా మ్యాక్సిమం చూడడు ఎవడు. నా దరిద్రం భావాలకి రాత్రి నిద్రపడక చూస్తా కదా తప్ప, లేకపోతే ఎవరు చూడాలి. పుస్తకం చూస్తే నవ్వుతారని ఇంత ఇంగితగా లేదా ఆ మాటలు అంటే? సరే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా దమ్ము ధైర్యం లేదు కానీ నీకు ఆ ధైర్యం అని ఉంటే నాకు చెప్పు, లేదా నెక్స్ట్ వీడియోలో చెప్పు. వాళ్ళు ఎవరు ఆఫీస్ కమిటీలో కులం కాని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పు. వీళ్ళని మనం ప్రశ్నించకపోయినట్టయితే రేపు బీఆర్ఎస్ పార్టీ అలానే అవుతుంది, భారతీయ జనతా పార్టీ కూడా అలానే చేస్తుందండి. అవును, మరి ఆ పరిస్థితి రావద్దని అందరూ కలిసి ఒకటైపోయి అక్కడ రాజరాజేశ్వరి గార్డెన్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం అన్ని కులాలు బల నిరూపణ చేసుకుని బలంగా ఈరోజు తెలంగాణ ఉన్నారు. ఈ రోజు మన కులము బల నిరూపణ చేసుకొని మనం కూడా బలంగా ఉండాలి రేపు పొద్దున అని చెప్పేసి అందరు కలిసి మాట్లాడినారండి. అందరు ఓకే అన్నారు. తర్వాత పరేడ్ గ్రౌండ్ బుక్ చేయమన్నారు. తర్వాత మేము ఢిల్లీ వెళ్ళినాము. తర్వాత పోస్టర్లు 10,000 పోస్టర్లు కూడా ఊర్లలో వేయడానికి కోసం నేను ప్రింట్ చేయించినాను. తర్వాత దీన్ని ఆవిష్కరణ
జలవిహార్లో చేద్దాం అనుకున్నాము. ఆ రోజు ఒక్కరోజు ముందుగా నన్ను మీటింగ్ పెట్టద్దు, దీన్ని చేయొద్దన్న కాపినారు. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను మీటింగ్ పెట్టడమే. మున్నూరు కాపుకులము ఈ రోజు ఇప్పటికే వెనుకబడిపోయినాము. మనందరికి కూడా గర్జన చేస్తున్నాము, చెప్పినాము, చెప్పలేకపోయినాము. ఎట్టి పరిస్థితుల్లో మీరు గర్జన చేయాల్సిందే, ఇవాళనే రేపైనా అని చెప్పేసి మీరు కాకపోతే పోస్టులు ఆవిష్కరణ చేయొద్దంటే చేయను. మీరు మాత్రం మీటింగ్ కావాలనుకున్నాము. ఆ రోజు మీటింగ్ జరిగింది. దాన్ని ఎవరి పార్టీకి రాజకీయంగా వాడుకోవాలో పోస్టర్ ఆవిష్కరణకు సంబంధించి అంటే ఈ గర్జన సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ తర్వాత కార్యాచరణ కమిటీ అనేది అసలు ఎవరికి సంబంధం లేదు, ఏ సంఘానికి సంబంధం లేదు. ఆయన ఉంటుంది పోగొడుతున్న ఆయనకైనా ఇష్టానుసారంగా ఆయనకైనా ఒక గాయగా గత్తర బిత్తిరి బిల్లి అయి ఆయనకైనా చేసుకున్న కార్యక్రమం తప్ప ఏ సంఘానికి సంబంధం లేదు, ఎవరికి కూడా తెలియదు. ఆయనకైనా చేసుకుంటూ పోతుండే. అసలు ఆయన ఎవరు చెప్పలేదు, ఆయనకైనా ఉరుకుతుండు. అసలు ఆయన పెడుతుండా అందరు కలిసి పెడుతున్నా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఆ టైంలో. ఆయనకైనా పోయి జలిగాలో 13 తారీఖు మీటింగ్ కార్యాచరణ కమిటీ ఆ రోజు వాక్ పోస్ట్ ఆవిష్కరణ గర్జన మే 11 గర్జన ఉంటుంది అట్లా ఇట్లా అని చెప్పి ఆయన ఇష్టానుసారంగా వాగిన తర్వాత అన్ని సంఘాలకు మరి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి పెద్దలందరూ ఆఫీస్ కమిటీ పెద్దలందరూ కూర్చొని పెట్టి మాట్లాడితే మేము చెప్పినాం మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు, మమ్మల్ని సంప్రదించలేదు. ఆయన ఒక్కడే ఆయనకైనా పెడతాను పెట్టుకొని ఆయనకైనా గర్జన పెట్టాను పెట్టుకొని అని చెప్పాను. అట్లయితే అట్లా ఉండదు, అన్ని సంఘాలు ఉంటేనే గర్జన నడుస్తుంది, లేకపోతే ఒక్కరితో పోదు అని చెప్పి వాళ్ళందరూ ఏం చేసినట్టు దేవన కూర్చోబెట్టి ఈ మీటింగ్ క్యాన్సిల్ చేయమని చెప్పాను. అన్నాక దేవనని ఏడ్చిండు. ఏమని చెప్పిండు, లేదు నేను అందరికి చెప్పినా, నేను అందరికి పిలిచిన, ఇప్పుడు నేను పిలువంగానే అందరూ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరు లేదు దేవన పిలిచి మేము ఖచ్చితంగా పోవాలి, నాకు ఎట్టి పరిస్థితుల్లో నేను హైదరాబాద్ పోవాల్సింది అని చెప్పి అందరు రెడీ ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. రేపు రావడానికి 1000 జనాభా వస్తుంది రేపు హైదరాబాద్కి. అందరూ ఫ్లైట్లు హెలికాప్టర్లు అన్నీ బుక్ చేసుకొని పెట్టుకున్నారు రేపు మీటింగ్ రావడానికి. ఇప్పుడు మీరు క్యాన్సిల్ అంటే నా పరువు పోద్దు, నా ఇజ్జత్ పోతుంది అని ఏడ్చిండు. 56 సంవత్సరాలు ఉంటాయి, 5 ఏళ్ళ బాబు 6 ఏళ్ళ బాబు ఏడ్చినట్టు ఏడ్చి లేదు అట్లా ఇట్లా మొత్తుకుంటే ఆయన ఏడుస్తే ఆయన కన్నీళ్ళు చూసి చాలామంది కూడా ఇక సరే పోనీలే ఏదో పెట్టుకున్నాడు కదా ఇక పెట్టుకొని, ఎందుకంటే అచ్చలోకి ఏం సమానం చెప్తాం మనం. రేపు రాక మీటింగ్ అని చెప్పారు, సాయంత్రం 6 అయితే రేపు మీటింగ్ ఉందో లేదో జిల్లా అధ్యక్షులకు తెలియదు. ఈ వీడియో చూస్తే చాలామంది జిల్లా అధ్యక్షులు కూడా తెలుసు ఎందుకు లేదంటే మీటింగ్ అందుకు లేదు. ఆయన ఒంట తిప్పడం వల్ల మీటింగ్ క్యాన్సిల్ చేసే మీటింగ్లో లాస్ట్కి ఆయన ఏడుస్తే ఆయన కన్నీళ్ళు చూసి బాధపడిపోయి చిన్నపిల్లలాగా ఏడుస్తుండు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు బాబులాగా ఆయన మనవల్లాగా ఆయన ఏడుస్తుండు, చిన్న పిల్లల్లాగా ఏడుస్తుండు. కాబట్టి పోనీలే ఇక పెట్టుకొని, కానీ ఈ కార్యాచరణ కమిటీ లేదు, ఈ వాల్పోస్ట్ ఆవిష్కరణ ఏమీ లేదు, ఒక దశ అని చెప్పి ఏదో ముగిస్తాం. వీళ్ళు వచ్చిన అందరి పాపం ఏదో డిసప్పాయింట్ కాకుండా ఏదో 4 ముక్కలు మాట్లాడి అదో ఏదో చెప్పి భోజనాలు పెట్టి పంపిద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు. అది మీటింగ్. ఇలా బకరా ఎవరైనా ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఇలా బకరా ఒకసారి నువ్వు కూడా వచ్చిన మీటింగ్ అంటే ఎస్ భద్రా రవిచంద్ర గారు మీటింగ్ మధ్యలో తప్పకుండా నువ్వు రావాలి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్లో ఉండాలని చెప్పంటే ఇప్పుడు నేను మా అధ్యక్షుడు వనాల ప్రవీణ్ కుమార్ గారు మా కార్యవర్గ సభ్యులందరూ కలిసి రవిచంద్ర అన్న కోసం అక్కడికి వెళ్ళాం, ఆ మీటింగ్కి వెళ్ళి. తప్ప దేవన్న మీటింగ్ పెడితే మేము పోలేదు. ఆయన మీద గౌరవంతో మేము ఆయన మీద గౌరవంతోనే అక్కడ ఉన్నాం. అది కేవలం మీ కులస్తులందరినీ పిలిచి ఏదో దేవన్న పిలిచిందని చెప్పి పెట్టారు. అంటే మీరు వేలు ఖర్చు పెట్టుకుని 5 సీట్కి వచ్చారు, ఏదో జరుగుతుంది, ఏమీ లేదు ఇక్కడ. నేను చెప్పే చాలా దానికి ముందే చెప్పిన దేవన్న అన్ని బట్టేబాజు మాటలు ఉంటాయి, అన్ని పనికిరాని మాటలు, ఏవి చేయడు, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని రాకురా కూడా చెప్పిన. ఆయన కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలేదు. ఇగో ఇది కాదు ఏడ్చి సాధించుకున్న మీటింగ్ని ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, నేను నా ఇష్టం నేను పెట్టుకుంటా అని చెప్పిన, ఎట్టి పరిస్థితులు నా మీటింగ్ అని చెప్పిన అని చెప్పి మాట్లాడతాను. ఏడితే నీకు మీటింగ్ పెట్టుకోవాలి, నువ్వు ఏడపోతే అసలు ఆ మీటింగ్ జరగవు. నువ్వు ఏడ్చినావు కాబట్టి కన్నీళ్ళు చూసి అందరూ ఒప్పుకున్నాడు. ఎవడన్నా ఏడ్చి మీటింగ్ పెట్టుకుంటాడు అన్న, ఎవడన్నా తెలివి ఉన్నాడు. అంతర్జాతీయ అధ్యక్షుడు నువ్వు ఏడుస్తావా అనే, అంతర్జాతీయ 50-60 సంవత్సరాలు ఉన్నాయి అంతర్జాతీయ అధ్యక్షుడివి, నువ్వు ఏడ్చి మీటింగ్ పెడతావా? ఏం సాధించినావు ఏడ్చి మీటింగ్ పెడితే? అందరి ముందు పరువు ఏమన్నా. అట్లాగే ఎన్నికలు దేనికి? ఇప్పుడు అమెరికాకు తీసుకోవడానికి ఏం చేస్తారు ఇప్పుడు అందరినీ, ఈ జిల్లా అధ్యక్షులందరినీ ఆశ పెడుతుండ్రు. ఏమని, మీరు 16 రేపు మీటింగ్ రాని, రేపు 16 మీటింగ్ వస్తే మిమ్మల్ని అందరూ అమెరికా పట్టుకుపోతాం. అమెరికాలో మీటింగ్ ఉంది ఆగస్టు 29 అమెరికా ఆశ చూపింది. మీ అందరికీ నేను వీసాలు పాస్పోర్ట్లు అన్నీ ఇప్పిస్తా, మిమ్మల్ని అమెరికా తీసుకోపోతాను అని చెప్పి అమెరికా ఆశ చూపి రేపు 16 మీటింగ్ పెడతాడు. మళ్ళీ ఈయన అధ్యక్షుడు అవుతాడు, ఈ 2 నెలల లోపు ఈయన అధ్యక్షుడు అవుతాడు అని ఈయన ప్లాన్ వేసాడు. ఏమైనా జిల్లా అధ్యక్షులు అమెరికా ఆశ చూపాలి. అందరు కూడా దేవన ఇది పుట్టది ఇటుదికి పోతే ఏం రాదు ఆయన, ఇటు దేవనదికి పోతే మాకు అమెరికా తీసుకుపోతారు మమ్మల్ని, అది ఆశ చూపిండు వాళ్ళకి.
ఇప్పుడు అమెరికా ఆశతో మళ్ళొకసారి అధ్యక్షుడు వాళ్ళు ప్రయత్నం చేస్తాడు. నాకు తెలిసి బొక్కబోర్లో పడతాడు. నేను చెప్తున్నా, కొండ దేవాన్ని నమ్ముకొని మీరు ఇట్లా ముందడుగు వేస్తే ఈసారి డెఫినెట్ ఖచ్చితంగా బొక్కబోర్లో పడతారు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు. ఏంటి ఎన్నికలు? దేనికి ఎన్నికలు? మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రానికి కాదు ఎన్నికలు. మున్నూరు కాపు పటేల్ సంఘం మరొక సంఘం ప్రారంభమవుతుంది. మళ్ళా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కలిసి ఉన్నారు, మళ్ళీ విడిపి ఒకే సంఘం ఒకే కులం అన్నారు. అది మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. నేను చెప్పిన ఎక్కువ రోజు కలిసి ఉంటుంది. ఇది 5 సంవత్సరాలు కొట్టుకుంటూ గుద్దుకుంటూ తన్నుకుంటూనే ఉన్నారు. లాస్ట్కి వస్తే కూడా అది విడిపోయారు. నాకు తెలిసి ఈ 10 తారీఖు తర్వాత మున్నూరు కాపు పటేల్ సంఘం ఏర్పడబోతుంది. ఆ పాత సంఘాన్ని మళ్ళీ దేవన్న దానికి ఎన్నికలు నిర్వహించి దానికే దేవన్న మళ్ళీ అధ్యక్షుడు అవుతారు. ఎట్లా అధ్యక్షుడు అవుతారు అంటే, ఇప్పుడు ఈ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు వీళ్ళందరినీ 10 తారీఖు రేపు పిలుస్తారు. రేపు 10 తారీఖు పిలిచి మీ అందరికీ ఖచ్చితంగా నన్ను ఎన్నుకోండి, మీ అందరిని నేను ఆగస్టు 28-29 తారీఖు అమెరికా తీసుకోబోతా అని చెప్పి ఆశపడుతారు. అమెరికా ఆశతో జిల్లా అధ్యక్షులు అందరూ మళ్ళీ దేవన్న ఎన్నుకుంటారు. బొక్క బోర్లో పడతారు మీరు. నేను చెప్తున్నా కదా, ఈ జిల్లా అధ్యక్షుడు చెప్తున్నా, ఒకవేళ దేవన్న ఇట్లా మీరు నమ్ముతే, ఈసారి నమ్ముతే మీరు బొక్క బోర్లో పడ్డట్టే. నాకు తెలిసి 10 మంది, ఒక 33 జిల్లా అధ్యక్షులు సంబంధిస్తే ఒక 10 మంది జిల్లా అధ్యక్షులు, నాకు తెలిసి ఒక 5-6 జిల్లా అధ్యక్షులు వస్తారు. నాకు తెలిసి 5 ఉందో 10 మంది, ఎందుకంటే అమెరికా కాబట్టి 10 మంది ఎక్కువ రావచ్చు, అంతే తప్ప. కానీ దీంట్లో ఏమీ లేదు. మళ్ళీ ఎన్నికలు జరగదు, ఓటింగ్ జరగదు. మళ్ళీ ఈయన దేవన్న ఏకగ్రంగా అధ్యక్షుడు అని చెప్పి మళ్ళీ ప్రకటించుకుంటారు తప్ప ఇవన్నీ ఏమీ లేదు. కులస్తులను పిచ్చోళ్ళని చేయడానికి, మీ అందరినీ పిచ్చోళ్ళని చేయడానికి ఇవన్నీ తతంగం తప్ప దేవన ఏం లేదు. దేవునికి ఒక సలహా ఇస్తున్నాం అన్న, నువ్వు పోయి సపరేట్గా అదేదో ఈ మన పార్టీ ఉందిగా ఏది కేఏ పాల్ పార్టీ, అలా జైన్ కావే. కేఏ పాల్ ఆలోచనలు నీ ఆలోచన సేమ్ ఉంటాయి. కాబట్టి నీ కేఏ పాల్ పార్టీ అయితే నువ్వు రాజకీయంగా మంచిగా అభివృద్ధి చెందుతావు. కాబట్టి తక్షణం పోయి నువ్వు కేఏ పాల్ పార్టీలో జైన్గా ఆ కండగ తప్పకు అంత మిస్ తప్ప నీ ఆశలకు ఎవ్వడు కూడా హద్దుయడు. నువ్వు ఏదైనా చేసుకోవచ్చు అలా పార్టీలో. కేఏ పాల్ పార్టీలో నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. నేను ఎవరు ఆపుతలేదు. ఇక్కడ ఆపుతున్నారు ఆఫీస్ కమిటీ, పాపం వాళ్ళు మంచులు కాదు. ఆఫీస్ కమిటీలు అందరూ మంచులు కాదు, వాళ్ళు ఆపుతున్నారు. కేఏ పాల్ పార్టీలో కేఏ పాల్తో ఉండు. పాపం ఆయన కూడా ఒక కాపు బిడ్డే కదా. కాబట్టి కేఏ పాల్ పార్టీలో ఉండి ఆ ప్రజాశాంతి పార్టీలో ఉండి ఆ పార్టీలో నీకు ఏ స్వేచ్ఛ. కేఏ పాల్ ఎప్పుడు కండ కప్పడం అప్పుడు రెడీ, కండ కప్పేస్తాడు, నిన్ను మీడియా ముందు పరిచయం చేస్తాడు. కథ నీ ఇష్టం, రాజ్యం, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. నీ కరెక్ట్ సూట్ అయ్యేదంటే కేఏ పాల్ పార్టీ, కేఏ పాల్. ఎందుకంటే మీ ఇద్దరు ఆలోచన ఒక రకంగా ఉంటాయి. కాబట్టి దేవన్న, నువ్వు నేను ఏదైనా మాట్లాడతా, నేను ఏదైనా చేస్తా, నన్ను ఎవ్వరు ఏమన్నారు, దమ్ము లేదు, ధైర్యం లేదు, సోషల్ మీడియాలో అట్లా పెడుతున్నారు ఇట్లా పెడుతున్నారు అంటే నీకు చేతనైతే వాళ్ళ పేరు చెప్పు. సోషల్ మీడియాలో నిన్ను ఎవరైనా అంటున్నారేమో వాళ్ళ పేర్లు చెప్పు కానీ కొత్తగా పనికి వాళ్ళ స్టేట్మెంట్ ఇయ్యకు దేవన్న. ఇంకొకసారి అర్థమైందా దేవన్న? ఇకనైనా నీ బుద్ధి నీ ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి మార్చుకో. ఆ పక్క వాళ్ళ మాటలు వినకు, ఉత్తగా పరేషాన్ కాకు. అలా పోయి ఆ బర్రెలు బొర్రే మురుక్కల వడకు. నా మాటని ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా ఆలోచన మార్చుకో. కూర్చో, ఇంత ప్రశాంతంగా కూర్చో, గంటసేపు కూర్చో, ఆలోచన చేంజ్ చేస్తున్నా. ఏంది అసలు నన్ను చేసేది కరెక్టేనా? నన్ను చూసి నన్ను నమ్ముతుండా, బయట నన్ను నమ్ముతుండా, నన్ను చూసి నవ్వుతుర్రా బయట అని ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచించి ఇట్లా తర్వాత నేను నిర్ణయం తీసుకో. ఓకేనా? జై ముందు కాపు, జై.